ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటియు నాయకులు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఆప్కాస్ కార్మికులకు జీతాలు పడుతున్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే నెల్లూరు కార్పొరేషన్లో గత 2 నెలలుగా కార్మికులకు జీతాలు అందటం లేదని, అలాగే గతంలో లేని విధంగా మహిళా కార్మికుల్ని కాలువలు తీయటం, ట్రాక్టర్లపై చెత్త సేకరించే పనులకు పంపించడం వంటి పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికులు ఈ రోజు విధులు బహిష్కరించి ఉదయం 5:30 గంటల నుంచే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలియజేస్తా ఉన్నారు. అనేక దఫాలు కమిషనర్ కి, మేయర్ కి, ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులకి, ప్రభుత్వానికి అది సమర్పించి విధులేని పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం కానిటువంటి ఎడల ఈరోజు విధులు బహిష్కరించి మరి ఉదయం 5:30 నుంచి ఇక్కడ నిరసన ధర్నా కొనసాగుతా ఉంది. ఇప్పటికీ కూడా ఈ అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఆందోళన ఖచ్చితంగా మరింత తీవ్రతరం చేస్తాము అని చెప్పి సిఐటిగా తెలియజేస్తున్నాం. చాలా చిన్న సమస్యలు కార్పొరేషన్ అధికారులు అనుకుంటే పరిష్కారం అయిపోయేటటువంటి సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం కావడం లేదు. 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకి ఏ రకమైన నోటీస్ లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా 93 మందిని ఇళ్లకు పంపిస్తున్నారు. అదేవిధంగా చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జీవో ఉంది. జీవో ఉన్నా కానీ 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు. వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అట్లాగే పనిముట్లు, కార్మికుల జీతాల్లో చీపుర్లు, కాలోపార్లు కార్మికులు కొనుక్కుంటున్నారు. అక్కడేమో కోట్ల రూపాయల డబ్బులు డ్రా అవుతున్నాయి. సెలవులు అమలు కావడం లేదు. చట్ట ప్రకారం సెలవులు ఉన్నాయి, ఆదేశాలు, ఉత్తర్వులు, ఇంతకు ముందు ఉన్నటువంటి వికాస్ మరమ్మతి కమిషనరు రాతపూర్వక ఆదేశాలు ఉన్నాయి, అవి కూడా అమలు కావడం లేదు. కార్మికులకి 3 సంవత్సరాల నుంచి బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాల్సినటువంటివి అవి కూడా ఇవ్వడం లేదు. ఈ రకంగా చిన్న చిన్న సమస్యలు సైతం. అట్లాగే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో జీతాలు పడిపోయాయి, కానీ నెల్లూరులో జీతాలు పడకపోవడం అనేటటువంటిది అత్యంత విడ్డూరం. మంత్రి గారి ఇలాకా, మంత్రి గారి సొంత కార్పొరేషన్, కానీ 2 నెలల నుంచి జీతాలు పడలేదు. ఆప్కాస్ ని రద్దు చేసి ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకు అప్పగించాలని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు విధులు బహిష్కరించి ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు సాయంత్రం అయినా సరే ఇక్కడే ఉండి ఈ సమస్య పరిష్కారం అయిన దాకా బైఠాయించడానికి సిద్ధపడే ఈరోజు యూనియన్ గా, సిఐటియుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. తక్షణమే అధికారులు, ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. విషయం ఏంటంటే 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం, అట్లాగే ఆప్కాస్ నుంచి వాళ్ళని తొలగించాలని, అట్లాగే వాళ్ళకి 60 సంవత్సరాల్లో పూర్తయినటువంటి వాళ్ళని 93 మందిని పక్కన పెట్టారు విధుల నుంచి. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అవపట్లేదు. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాల నుంచి సీనియారిటీ ఉన్న వాళ్ళని పర్మిట్ చేయలేదు. వాళ్ళకి సోపులు కానీ, బ్లౌజులు కానీ, వాళ్ళకి పనిముట్లకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే లేడీస్ని కూడా ట్రాక్టర్లకి, కాలువలకు పంపించి వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అవపడుతూ ఉంది. ఈ అన్ని సమస్యల మీద కూడా ఈరోజు నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి ప్రతి మున్సిపల్ కార్మికుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు. కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇప్పటికైనా స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు విధులు బహిష్కరించారంటే దీనికి కారణం కార్పొరేషన్ అధికారులు మాత్రమే. ఎందుకనంటే ఆయా చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి అనేక పర్యాయాలు, అనేక దఫాలుగా ఇక్కడ ఉండేటటువంటి అధికారులని కోరాం. కానీ ఈ అధికారులు దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉండారు తప్ప ఏ ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం, 93 మందిని తీసేశారు వయో పరిమితి వల్ల.
అంత అర్జెంటుగా తీయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. వాళ్ళు మస్టర్కి వెళితే మస్టర్లో ఉండేటటువంటి వాళ్ళు మిమ్మల్ని తీసేశారని చెప్పారు. అప్పుడు దాకా వాళ్ళు తెలియదు. అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం, నెల్లూరు నగర జనాభా పెరిగింది, దాదాపు కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉంది, సంఖ్యని పెంచండి. లేదంటే అనేకమైనటువంటి రాజకీయ నాయకులు ఇళ్లలో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తీయండి, ఈ నెల్లూరు నగరంలో పని చేయించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాదు చిన్న చిన్న ఇష్యూస్ కూడా పరిష్కారం కాక ఈరోజు పనులు ఆపే దుస్థితికి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు తీసుకొచ్చారంటే ఇంతకైనా సిగ్గుచేటు ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని వీళ్ళకు ఉండేటటువంటి సమస్యలు, బూట్లు కానీ, వాళ్ళ పరిరక్షణకి సంబంధించినటువంటి పరికరాలు కానీ, అదేవిధంగా వాళ్ళ ఆప్కాస్ తీసేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్యాయాలుగా ఉండేటటువంటి వాళ్ళ కార్యకర్తలకు ఈరోజు కాంట్రాక్ట్కి ఇచ్చి వీళ్ళ పనులు అప్పచెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ అధికారులు స్పందించి వీళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కమిషనర్ గారు లోన్లు ఇస్తామని చెప్పేసి దాదాపు 7-8 నెలల నుంచి తిరుగుతా ఉన్నారు. ఇంతవరకు అది పరిష్కారం కాల. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ వయసుతో సంబంధం లేక విధులు పనిచేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన తర్వాత దాన్నే మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. ఆయనైనా మేలు తీసేస్తామని చెప్పాడు కానీ 60 సంవత్సరాల వాళ్ళని ఇళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేయలే. మాటకే పరిమితం అయ్యాడు తప్ప వాళ్ళని ఎక్కడ కూడా ఇళ్ళకి పంపించిన పరిస్థితి లేదు. మీరు సంతకం పెట్టారు కాబట్టి మేము ఇళ్ళకి పంపిస్తామనేటువంటి పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా సిఐటిగా ఖండిస్తా ఉన్నా. వాళ్ళకి ఎక్స్గ్రేషియన్ ఇవ్వాలి, వాళ్ళ వారసులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.